ప్రజలందరి భాగస్వామ్యంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేద్దామని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. కార్పొరేషన్ సమావేశ మందిరంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి 2026-27 బడ్జెట్ అవుట్ రీచ్ సమావేశం నేడు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ముందు చూపుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తూ నియోజకవర్గాలు, గ్రామాలు అభివృద్ధి చెందటానికి బడ్జెట్ ను రూపొందించారని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఒక్క ఇంటికి ఎంత బడ్జెట్ అవసరమో సంవత్సరానికి అంచనా వేసుకుని ఇంటి ఖర్చులు ఉంటాయని, అదేవిధంగా నియోజకవర్గానికి బడ్జెట్ అంచనా వేసుకుని అందుకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమదృష్టితో చూసేందుకు ఈ బడ్జెట్ ను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అన్న ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నారు. గత ప్రభుత్వం అప్పులతో అప్పజెప్పినప్పటికీ చంద్రబాబు సమర్థవంతంగా 2 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారు అన్నారు. త్వరలోనే అమృత 2 పథకం కింద మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు శంకుస్థాపన చేయబోతున్నామని తెలిపారు. జిల్లాలో ఒంగోలు నియోజకవర్గానికి 726 కోట్లకు పైగా బడ్జెట్ లో కేటాయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వడా చైర్మన్ షేక్ రియాజ్, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కమైపల్లి సీతారామయ్య, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు, రెవెన్యూ అధికారులు, ఎంపీడీఓలు, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే ఒంగోలు ఆర్డీఓ గారు, ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ఆ నిధులను మరి ఈనాటి కార్యక్రమాన్ని మన కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. కాబట్టి ప్రియతమ శ్రీనివాసరెడ్డి గారు, గోవింద్ గారు, కామేపల్లి సీతారామయ్య గారు, జిల్లాలో నియోజకవర్గాల వారి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారైనటువంటి వెంకటేశ్వర గారు ఈనాటి నియోజకవర్గ స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా గవర్నమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ మాగుంట శ్రీ, అలాగే ఆర్డీఓ గారు, అలాగే మా సచివాలయ సిబ్బంది స్వాగతం తెలియజేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారికి మండల స్థాయిలో, ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని ఎలా సో జనరల్ గా ఒక కుటుంబంలో ఆదాయం ఉన్నప్పుడు మనం ఇక్కడ ఒంగోలులో మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్ లో మనం తీసుకురాగలిగితే అందులన్నీ కూడా ఇక్కడ ఇంకా డెవలప్ అవుతుంది. ఆ వచ్చిన వాళ్ళందరూ పెట్టుబడులు పెట్టిన తర్వాత ఆఫీసర్స్ అందరికీ మంచి మంచి వస్తువులు కావాలి. ఇక్కడ అంటే ఇల్లు కావాలి, అపార్ట్మెంట్స్ కావాలి, ఉన్నప్పుడు వారికి కావాల్సిన స్కూల్ చిల్డ్రన్ కూడా ఎడ్యుకేషన్ కావాలి. ఇవన్నీ మనం చేసుకునే దాని వరకు ఒక మంచి ఆపర్చునిటీ నియరెస్ట్ టౌన్ ఈస్ ఒంగోలు ఉంది. ఈ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో మనకు ఇంకా రాబోయే రోజుల్లో ఎక్కువైన అభివృద్ధి అనేది మనం చూసే దాని కొరకు ఎంతో మెరుగుతుందని చెప్తూ, ఒంగోలు అంటే ప్రకాశం జిల్లాలో నలుమూలలో కూడా అన్ని 6 కాన్స్టిట్యున్సీస్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. అందులో ఒంగోలు పార్లమెంటరీ చూసుకున్న తర్వాత ఒక 3 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ అనేది ఒంగోలు దర్శి అనేది ఒంగోలు పార్లమెంటరీలో ఉండటం, ఆ తర్వాత 4 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ అనేది మార్కాపురం కొత్తగా ఏర్పడిన జిల్లాలో కూడా అక్కడ ఉండటం జరుగుతున్నాయి. అందుకొరకు నాది ఎప్పుడు కూడా 2 కళ్ళ సిద్ధాంతమే నేర్చుకున్నాను. కొత్తగా మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత ఒంగోలు అభివృద్ధితో పాటు మార్కాపురం జిల్లా కూడా అభివృద్ధి అనేది మనం అందరం కూడా, మీ అందరి కృషి కూడా ఎంతో అవసరం. మార్కాపురం ప్రాంతంలో కూడా మనం కూడా ఎక్కువ అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఒక చక్కటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారి గారు వారి ఆదేశాల ప్రకారం ఈరోజు మన ఎమ్మెల్యే గారు, అధికారులందరూ కూడా దీనిని మీ ముందుకు తీసుకురావడం అనేది ఒక సంతోషం కూడా భావిస్తూ బడ్జెట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ని పెట్టారు. ఎందుకంటే నియోజకవర్గంలో మనం ఏం పెడుతున్నాం, మనకి ఎంత బడ్జెట్ అలాట్ చేశారు, దానికి ఏం ఖర్చు పెడుతున్నాం, అదేవిధంగా రాష్ట్రంలో కూడా బడ్జెట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇవి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. మనం చేసే పని ఈరోజు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడినా కూడా ఈరోజు ఒంగోలుకు సంబంధించిన ప్రజలు కూడా ఈరోజు ఈ మీడియా ద్వారా అందరికీ కూడా తెలిసే విధంగా ఈరోజు దాని మీద చర్చించుకోవడానికి, దాని మీద ఏమేమి చేస్తున్నాం అనేది కూడా తెలియపరచడానికి ఈరోజు ఈ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దీంట్లో ఒకసారి మనం గమనించుకున్నప్పుడు మన దగ్గరికి వచ్చే లోపలికి ఈరోజు ఈ బడ్జెట్లో
మనకి సూపర్ 6 స్కీమ్కి 313 కోట్లు మనకి అలాట్ అయితే అంటే ఎవరి మంత్ మనం ఇచ్చేది. అదేవిధంగా ఓవరాల్ బడ్జెట్లో 726 కోట్ల రూపాయలు మొత్తం నియోజకవర్గానికి మనకి అలాట్ చేయడం జరిగింది. దానికి స్కీమ్ పోను మళ్ళా 413 కోట్లు. అదేనా వేరే ఏ అయితే మనకి సంక్షేమ పథకాలు ఉన్నాయో దాన్ని చేయడానికి ఈరోజు 413 కోట్లు మన ఒంగోలు నియోజకవర్గానికి అలాట్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎన్నికల ముందు ఏదైతే ప్రామిస్ చేసామో దానికి అంతా కూడా ఈరోజు సూపర్ 6లో మనకి 726 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తే దాంట్లో సూపర్ 6లో ఎన్టీఆర్ భరోసాకి 202 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం. మన నియోజకవర్గానికి తల్లికి వందనం 55 కోట్లు, అన్నదాత సుఖీభావాకి 28.77 కోట్లు, అదేవిధంగా దీపం 2కి 15 కోట్లు, శ్రీశక్తి పథకంకి 7,50,00,000, ఆటో డ్రైవర్స్ సేవలో 2,28,00,000, మత్స్యకార భరోసా పథకం కింద 1,95,00,000. ఇవన్నీ కూడా సూపర్ 6 పథకాలకి మనకి 313 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు అవుతా ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ఈ బడ్జెట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనేటువంటిది మార్చి 30 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు దశల వారీగా జరుగుతుంది. అందులో భాగంగా రీసెంట్గా మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా బడ్జెట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించుకున్నాము. ఈ బడ్జెట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకి బడ్జెట్ని చేరువ చేయాలి. అసలు బడ్జెట్ అంటే ఏంటి, అందులో కేటాయింపులు అంటే ఏంటి, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, రాష్ట్రంలో ఏ ఏ రంగానికి ఎంత కేటాయింపులు జరిగాయి అన్న విషయము ప్రజల ముందుకి తీసుకెళ్లాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ బడ్జెట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేయబడింది. బడ్జెట్ అంటే ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒక రాష్ట్రానికి కానీ ఒక దేశానికి కానీ వస్తున్నటువంటి ఆదాయాలు మరియు ఖర్చులకు సంబంధించిన ఒక ఆర్థిక ప్రణాళిక. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.